ఈరోజు మన వాక్య ధ్యానాంశము పాపుల కొరకు దేవుని ప్రేమ. యోనా 2 అధ్యాయము 4 వచనం. దేవుడు పాపుల కొరకు కలిగిన అక్కర ఎంత గొప్పదంటే, ఆయనతో సంబంధం కలిగిన మానవులు హృదయంలోనికి ప్రవహించుటకు శక్తి కలిగినది. దేవునితో సంబంధం కలిగిన వారు ఆయన తలంపులు పెట్టుకుంటారు, ఆయన ద్వారా కదల్చబడుచున్నారు. కొన్నిసార్లు మనము సనుగుకుంటూ దేవునికి సేవ చేస్తాం. అప్పుడు మనము దేవుని ప్రేమకు బదులుగా మన సొంత స్వభావమును మనము తెలియపరుస్తాం. యోనా ఒక ప్రవక్తిగా ఉండినాడు. ఆయన దేవుని స్వరమును వినగలడు, కానీ ఆయనకు దానిని సాధించగలిగిన విశ్వాసం లేదు. దేవుని సంపూర్ణముగా విననివారు గొనిగేటటువంటి అవిధేయులైన ప్రవక్తలుగా మారతారు. యోనా దేవుని చిత్తము నుండి పారిపోతున్నారు. మనలో కొంతమందిమి ఇతరులకు బోధించగలము కానీ మన సొంత కుటుంబమును కాదు. ఇది తగిన ఆత్మీయ సిద్ధపాటు లేకపోవడం వల్ల జరిగింది. ఓ గొప్ప పట్టణమైన నినివే నాశనము చేయబడపోయే అపాయములో పడింది. దేవుడు వారికి సహాయం చేయగల ఒకని కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ఆ ఒక్క మనుష్యుడు అక్కడికి వెళ్ళి వారిని మేల్కొల్పుటకు ఇష్టము లేనివాడుగా ఉన్నాడు. అది ఒక బలమైన పట్టణము, బలమైన గోడలు దానికి ఉండే ఉన్నవి. దానికి కాపలా గోపురం ఉండింది. ఆ గొప్ప పట్టణమైన నినివే అపాయము ఎదుర్కొనబోచున్నది. అది పాపముతోనూ లంచగొండితనముతోనూ చెడిపోయిన వారితోనూ పోరాడవలసి వచ్చింది. మనుష్యుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పాపము దాగి ఉంటే సంతోషించలేడు. మనలో నుండి దైవ భయము తీసివేయడానికి సైతాను చూస్తూ ఉన్నాడు. దేవుని భయము లేని గృహములను సైతం నాశనం చేస్తాడు. ఒక గొప్ప పట్టణం యొక్క క్షేమం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. అతడు దేవుని వలన ఏర్పాటు చేసుకున్నవాడై ఉండి అతడు పారిపోతున్నాడు. అతడు దేవునికి విధేయుడు అయినప్పుడు పట్టణము రక్షించబడింది, కానీ తిరిగి దేవుని దగ్గర నుండి వేరుగా తలంచుచున్నాడు. అతడు దేవుని గ్రహించలేకపోయి ఉన్నాడు. దేవుడు పొరపాటు చేయలేదు, నా గ్రహింపే పొరపాటు పడింది అని చెప్పగలిగిన స్థలమునకు ఆయన రాలేకపోయి ఉన్నాడు. దేవుని వాక్యం నువ్వు జాగ్రత్తగా పఠించినట్లయితే నువ్వు మానవ జీవితమును గూర్చి, కుటుంబ జీవితమును గూర్చి, జాతీయ జీవితమును గూర్చి చాలా జ్ఞానము గలవాడివి అవుతావు. ఒక ప్రవక్త యొక్క మనస్సు నీలో ఉండి పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక ప్రవక్త యొక్క మనసు నీ ద్వారా పనిచేయటం ప్రారంభిస్తుంది. మానవుని కదలికలు, అతని కోరికలు, అతని మాటలు అతని అంతమును గూర్చి చెబుతాయి. దేవుని వాక్యమునకు నువ్వు ఎంత సమయం ఇవ్వగలిగితే అంత ఎక్కువగా నువ్వు జ్ఞాని అవుతావు. నిజమైన జ్ఞానము ఒక గొప్ప శక్తి. దేవుని భయమును లోకములో నువ్వు నేర్పించగలిగితే అది గొప్ప భాగ్యం. నీవు ఒక పట్టణమును గూర్చి పూచి వహించగలవా? మనుషులు ప్రతి ఇతరమైన దానిలోనూ ముందుకు సాగుతూ ఉండగా మనం ఆత్మీయ జీవితంలో మట్టుకు ఎందుకు వెనకాడాలి? 150 సంవత్సరాలైన తర్వాత ఈ పట్టణం పడిపోతుంది. నహూము 3 అధ్యాయం 7లో అప్పుడు నిన్ను చూచే వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయేనే దాని కొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదారు? ఆ సమయమునందు నినివేకు సహాయం చేసే ప్రవక్త ఎవరు లేరు. యోనా కాలములో వారు పశ్చాత్తాపడ్డారు, కానీ వారు తిరిగి వెనుకకు వెళ్ళిపోయిన తర్వాత సహాయం చేయడానికి ఎవరు లేరు. నువ్వు దేవుని ధర్మశాస్త్రమును ఎరిగి ఉంటే నీవు ఒక ఆశీర్వాదముగా అయి ఉంటావు. ఈ లోకములో ఏ దుష్టమైన మనసు వర్ధిల్లదు. దేవుని వాక్యము తీసివేసి దేవుని భయమును తొలగించేవారే ఈ లోకములో వర్ధిల్లరు. మన మాదిరి దేవుని భయమును ఈ లోకం మీదకి తీసుకుని రావాలి. దేవుని ఎడల భయము మారు మనసులోనికి నడిపించును. మారు మనసు దేవుని ప్రేమయందు అంతము అవును. నువ్వు ఆత్మీయముగా సరైన రీతిగా వర్ధిల్లని ఎడల 1000 మంది నశించిపోదురు. వారి మధ్య నీ సొంత బంధువులు, ఒకవేళ నీ బిడ్డలు ఉంటారు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.